అమ్మ ఏమని చెప్పింది ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ, "నాయనమ్మ నేను స్కూల్‌కి పోతే చదువుకొని చాలా పెద్దగయ్యేదాకా టైం పడతది గదా! ఇప్పుడైతే నేను పనికెళ్తే పైసలొస్తయి. తమ్ముడిని జూసుకోవచ్చు నేను. ఇట్లా నిన్ను జూసుకోవచ్చు. నేను అందరిని జూసుకోవచ్చు గదా! ఇట్లా అమ్మ లేకపోతే నాకిట్లా ఇబ్బందవుతుంది గదా! కాబట్టి మంచిగా పైసలు సంపాదించుకొని బాగుండొచ్చు గదా!" అని చెప్పింది. తనకు తెలవదు ఆ ఏజ్‌లో. కానీ అలా చెప్పింది. సరే ఎందుకంటే తను చూసిన పరిస్థితులను బట్టి చెప్పిందేమో. వాళ్ళ నాన్నమ్మ అట్లా కాదు నాన్న మంచిగా చదువుకోవాలి. నువ్వు మంచిగా చదువుకుంటేనే కదా రేపటి నాడు మంచి ఉద్యోగం వస్తది నీకు. బాగుండగలుగుతావు. నన్ను బాగా చూసుకుంటావు. నాన్నని బాగా చూసుకుంటావు. తాతని మా అందరిని నువ్వు బాగా చూసుకోగలుగుతావు కదా! ఇంటికి పెద్దదానివి నాన్న నువ్వు మంచిగా చదువుకో అని చెప్పి ఆమె సంజాయించింది. సంజాయించినా గూడా ఆమె వినలేదనమాట. వినకుండా అలాగే బ్యాగ్ స్కూల్‌లో పెట్టేసి పనికెళ్ళిపోవడము. సాయంత్రం కాంగానే బ్యాగ్ తీసుకొని ఇంటికి రావడం అట్లా చాలా రోజులు అంటే చాలా రోజులు చేసిందనమాట. ఎంత కొట్టినా, ఏం చేసినా వినకుండా. ఏం చేసిందో నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.